హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము అప్రైజ్ D360K అనే క్యాప్స్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్. సో అప్రైజ్ D360K అనేది మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక విటమిన్ D3 క్యాప్సుల్ అండి. ఈ క్యాప్సుల్లో విటమిన్ D3 ఉంటుంది. సో దాని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కాల్స్కోఫెరాల్. ఇది 60,000 IU ఉంటుంది. 60,000 IU, 60K అంటారు అందుకే దీన్ని. K అంటే 1000 కదా, 60K అంటే 60,000, రైట్. సో విటమిన్ D3 అనేది 60,000 IUలో ఈ అంత కాంపోజిషన్ అనేది క్యాప్సూల్స్లో ఉందని అర్థం. ఒక క్యాప్సూల్స్లో అంత ఉంది అని అర్థం విటమిన్ D3, రైట్. సో విటమిన్ D3 ఇందులో ఉంది. దాన్ని సాధారణంగా దీన్ని డాక్టర్స్ వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ వేసుకొని చెప్తుంటారు. మ్యాక్సిమం వీక్లీ వన్సే రాస్తూ ఉంటారు. వీక్లీ వన్స్ ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత వేసుకోమని చెప్తూ ఉంటారు మ్యాక్సిమం. ఓకేనా అండి. విటమిన్ D3 వేసుకోవాల్సిన అవసరం ఏముంది, విటమిన్ D3 లేకుంటే ఏం జరుగుతుంది, ఓకే. సో దాని గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. విటమిన్ D3 అనేది మనకి ఎట్లా వస్తుందంటే సూర్యరశ్మి నుంచి మనకు విటమిన్ D3 వస్తుంది. కొన్ని రకాల పదార్థాల నుంచి కూడా మనకు విటమిన్ D3 వస్తుంది. ఆ పదార్థాలు తినకున్నా సూర్యరశ్మికి మనం ఉండకున్నా కానీ మనకు విటమిన్ D3 రాదు. ఓకేనండి. విటమిన్ D3 లేదనుకోండి, మరి ఏం జరుగుతుంది? విటమిన్ D3 లేకుంటే మనం ఎంత కాల్షియం తీసుకున్నా కానీ కాల్షియం అనేది మన బాడీకి పట్టదు. ఓకేనా. సో అంటే ఇక్కడ సింపుల్ ఏంటంటే మనం ఎంతో కాల్షియం పదార్థాలు తీసుకుంటాం, పాలు, పెరుగు, అన్ని రకాల కాల్షియం ఏదైతే రిచ్ కాల్షియం ఉన్నది అంతా మనం తీసుకుంటున్నాం. కానీ ఆ కాల్షియం అనేది మన బాడీకి పట్టట్లేదు. ఎందుకు పట్టట్లేదు అంటే విటమిన్ D3 లేదు కాబట్టి. విటమిన్ D3 ఉంటేనే కాల్షియం తీసుకున్నప్పుడు కాల్షియం అబ్జర్వ్ తీసుకుని వచ్చి మన బాడీకి ఇస్తుంది. విటమిన్ D3 లేకుంటే మనం ఎంత కాల్షియం తీసుకున్నా కాల్షియం అనేది మన బాడీకి పట్టదు. ఇట్లా తీసుకుంటాం, అట్లా వదిలేస్తూ ఉంటాం అంతే. ఓకేనా. అంటే విటమిన్ D3 చేస్తుంటే కాల్షియం అబ్జర్వ్ చేసుకొని మన బాడీకి ఇస్తుందని అర్థం. ఓకేనా అండి. సో విటమిన్ D3 లేదనుకోండి, కాల్షియం కూడా లేనట్టే. కాల్షియం లేదనుకోండి ఏం జరుగుతుంది? కాల్షియం లేకపోతే మజిల్స్ వీక్ అయిపోతాయి, బోన్స్ వీక్ అయిపోతాయి. ఓకేనండి. బోన్స్ విరిగిపోతూ ఉంటాయి, బోన్స్ లూజ్గా ఉంటాయి, మజిల్ లూజ్గా ఉంటుంది, స్ట్రాంగ్ ఉండదు, బోన్ స్ట్రాంగ్గా ఉండదు, హెయిర్ లాస్ అయిపోతూ ఉంటాం, ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుంది, నీరసం వస్తూ ఉంటుంది, చిరాకు వస్తూ ఉంటుంది, స్ట్రెస్ వస్తూ ఉంటుంది, అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాల్షియం లేకుంటే. ఓకేనా. మరి కాల్షియం ఎందుకు ఉండదు? విటమిన్ D3 లేకుంటే కాల్షియం కూడా ఉండదు. సో అన్నీ ఇంటర్లింక్ అనమాట. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలంటే విటమిన్ D3 మన శరీరంలోకి తీసుకొని రావాలి. దానికోసం ఏం చేస్తారు డాక్టర్స్ అంటే ఇక మనకున్న పరిస్థితులు బట్టి మేము ఎండకు ఉండవండి, మేము అది చేయమండి, ఇది తినవండి అని చెప్తూ ఉంటాం. మన పరిస్థితులు బట్టి మనం ఇప్పుడు ఎండకు ఉండడానికి లేదు కాబట్టి. ఓకే. అందుకని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ విటమిన్ D3 ఎక్కడైతే ఉందో ఆ క్యాప్సూల్ ఉంది కదా, ఆ క్యాప్సూల్ మనం వేసుకోవాలి. అప్రైజ్ D3 మనం వేసుకోవాలి. విటమిన్ D3 క్యాప్సూల్ వేసుకోవడం వల్ల విటమిన్ D3 మన బాడీకి వచ్చి ఆ విటమిన్ D3 ఏం చేస్తుందంటే ఈ కాల్షియాన్ని, ఫాస్ఫరస్ని, విటమిన్ ఏని, మిగతా న్యూట్రిషన్ అన్నింటిని కూడా అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని మన శరీరానికి ఇస్తుంది. దానివల్ల మనం ఏ పదార్థాలు తిన్నా దాంట్లో నుంచి ఏమైనా ఇంపార్టెంట్ సప్లిమెంట్స్ ఉంటే సప్లిమెంట్స్ని తీసుకొని మన శరీరానికి ఇస్తుంది విటమిన్ D3. ఓకేనా. దానివల్ల మళ్ళీ మనము బోన్ స్ట్రాంగ్ అవ్వడం, జాయింట్ స్ట్రాంగ్ అవ్వడం, మజిల్ స్ట్రాంగ్ అవ్వడం, హెల్తీగా ఉండడం, ఓకేనా, యాక్టివ్గా ఉండడం అలాంటివి చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. అందుకని విటమిన్ D3 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి. సో అందుకని ఈ విటమిన్ D3 క్యాప్సూల్స్ని విటమిన్ D360K క్యాప్సూల్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మరి అప్రైజ్ D3 క్యాప్సూల్ యొక్క బెనిఫిట్. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో దీన్ని కలర్ చూసుకునే కనుక వీక్లీ వన్స్ వేసుకుంటూ ఉంటారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు వాడండి. ఎక్కువ కూడా వాడద్దు. ఇక మనమే కాల్షియం లేదు, విటమిన్ D3 లేదని చెప్పేసి దాన్ని వేసుకోవడం చేయొద్దండి. ఒకసారి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కాల్షియం లెవెల్స్ ఎక్కువ కూడా అయిపోతూ ఉంటాయి. ఓకే. అందుకని జాగ్రత్తగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు వాడండి. ఓకే. నెక్స్ట్ ఎపిసోడ్లో వాడకూడదు, రైట్. సో ఇది ఫ్రెండ్స్ ఈ టాపిక్ అయితే. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు కనుక బిజినెస్ టిప్స్ కావాలి, మెడికల్ బిజినెస్లో ఎలాంటి టిప్స్ కావాలి, ఏ ట్రీట్మెంట్కి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఇట్లా డౌట్స్ ఉంటే బిజినెస్ పరంగా కింద నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. అక్కడ నుంచి మనం డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్, రైట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.